ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే అది బంగాళాదుంప మాత్రమే. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే కేవలం బంగాళాదుంపే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు 80% మంది వరకు కూడా బంగాళాదుంపలను ఎంతో విరివిగా వాడతారు. ఇది కూరలుగా, ఫ్రైగా, చపాతీలోకి లేదా బిర్యానీలోకి ఏదైనా సరే దీని కాంబినేషన్ మాత్రం ఎంతో బాగుంటుంది. అలాంటి బంగాళాదుంప పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంప వల్ల ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయో అలాగే అన్ని చెడ్డ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బంగాళాదుంప గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. బంగాళాదుంపలో బాగా ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, జింకు ఎక్కువగా ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ల వల్ల మనకి ఇది త్వరగా జీర్ణం అవుతుంది. బరువు పెరగకుండా ఇది సహాయం చేస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లకుండా మారం చేస్తున్నప్పుడు మనం సడన్గా ఏం వండాలా అని మనం ఆలోచించినప్పుడు కూడా ఈ బంగాళాదుంపల ఫ్రై చేస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా వద్దు అనకుండా తింటారు. ఇందులో ఉప్పు, కారం, నూనె లాంటి వస్తువులు ఎక్కువగా పీల్చి ముక్క మరింత రుచిగా ఉంటుంది. ఇది నోటికి ఎంతో రుచిగా ఉండడం వల్ల దీన్ని అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ ఈ బంగాళాదుంప వల్ల కార్బోహైడ్రేట్ల వల్ల కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ వాతవ శరీరం ఉన్నవాళ్ళు దుంప వస్తువులు ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి కాళ్ళు నొప్పులు లాంటివి సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దుంప తినేవాళ్ళు ఎక్కువగా తినడం మానేయడమే మంచిది. పెద్ద వయసు ఉన్నవారు కూడా బంగాళాదుంపలు బాగా తగ్గించడమే మంచిది. బంగాళాదుంపలనే కాదు, దుంప వస్తువులు ఏదైనా సరే తగ్గించడమే ఆరోగ్యానికి మంచిది. దీనికి బదులుగా మనం ఆకుకూరలు, పప్పు బాగా ఎక్కువగా వాడడం వల్ల మన శరీరానికి ఎంతో ప్రోటీన్లు అందుతుంది. పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కువ శాతం వరకు దుంప వస్తువులు వండడం మానేయాలి. వారానికి ఎప్పుడో ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి వండుకుంటే పర్వాలేదు, కానీ వారానికి 2-3 సార్లు ఈ దుంపల కూరలు వండుకోవడం వల్ల ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఇప్పుడు ఇది మొహం సౌందర్యానికి తెలుసుకుందాము. మన చర్మం అలసటగా డల్గా అయిపోయినప్పుడు మనకి ఈ బంగాళాదుంపల రసాన్ని బాగా మిక్సీలో జ్యూస్ ఆడి దాన్ని వడకట్టి దాంట్లో కొంచెం అలోవెరా జెల్, కొంచెం విటమిన్ E ట్యాబ్లెట్ కలిపి బాగా మొహానికి అప్లై చేసి మెడపైన, మోచేతుల పైన నల్లగా ఉండే బొంగురు మచ్చల దగ్గర ఉండే మచ్చలకు అప్లై చేస్తే మొహం ఎంతో కాంతివంతంగా, అందంగా కనబడుతుంది. ఈ బంగాళాదుంపలను చక్రాలుగా కోసి దానిని కళ్ళకు మనం అప్లై చేస్తే కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. దీన్ని మనం జ్యూస్ చేసి అందులో ఒక కాటన్ వేసి దాంతో అలాగా ఫ్రిడ్జ్లో ఉంచేసి అది చల్లబడిన తర్వాత తీసి మనం ఆ కాటన్తో మెత్తగా ఒత్తుకోవడం వల్ల చర్మం చాలా ఫ్రెష్గా ఉండి రీఫ్రెష్ అయ్యి మొహం చాలా అందంగా, కాంతివంతంగా కనబడుతుంది. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కేవలం ఆరోగ్య అవగాహనకు మాత్రమే. మీరు వాడే మందులకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. మీరు మీ వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ గారిని సంప్రదించగలరు. ఈ వీడియో ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.